ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. అవసరాల కోసమో, స్వప్రయోజనాల కోసమో, రాజకీయ పదవుల కోసమో, వ్యాపారాలు కాపాడుకోవటం కోసమో పూటకో పార్టీ మారటం, అధికారంలో ఉన్న పార్టీ జెండా భుజాన వేసుకుని ఆ పార్టీకి భజన చేయటం, అధికారం పోగానే జెండా మార్చి ఓసరవెల్లి రాజకీయాలు చేయటం నిత్యం మనం చూస్తున్న రాజకీయ తంతు ఇదే. వీటికి భిన్నంగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెంది విద్యార్థి దశ నుండే పార్టీపై ఎనలేని ప్రేమ, విద్యాభ్యాసం అనంతరం ఆ పార్టీ జెండాను భుజాన వేసుకుని ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా ఒకే పార్టీలో కొనసాగుతూ పార్టీ చేపట్టే కార్యక్రమం ఏదైనా తన మార్కు చూపిస్తూ రాజకీయాల్లో భిన్నంగా ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు ఈ డిసెంబర్ 7న ఆయన జన్మదినం. గూడూరి జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ఆయన ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అంటే జిల్లాలో బాగా వెనకబడిన ప్రాంతంగా పేరు. అలాంటి వెనకబడిన ప్రాంతం కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం మొగల్లూరులోని ఓ సామాన్య పేద కుటుంబంలో గూడూరి ఎలక్షన్ బాబు 1971 డిసెంబర్ 7న జన్మించారు. ఎస్సీ సామాజిక వర్గమైన కష్టపడి చదువుకుని బిఏ బిఈడి పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే 1982లో టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి ఆకర్షితుడయ్యాడు. టీడీపీ పార్టీ కార్యకర్తగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 1994 సంవత్సరం తన విద్యాభ్యాసం పూర్తి కాగానే పూర్తి స్థాయి రాజకీయ ఆరంగేట్రం చేసి 1995 వెలిగండ్ల మండల ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి మండల అభివృద్ధికి, టీడీపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. అనంతరం 2001 సంవత్సరం వెలిగండ్ల మండల జడ్పీటీసీగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. తరువాత 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొగలూరు సర్పంచ్గా ఎన్నికై తన గ్రామాభివృద్ధికి పనిచేశారు. అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2017 నుండి 2019 వరకు స్టేట్ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించారు. తనది కనిగిరి నియోజకవర్గం, అది ఓసీ కావటంతో ఎస్సీ నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా టీడీపీ అధినేత చంద్రబాబు బాధ్యతలు అప్పచెప్పగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ 2024 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధిలో మిగతా ఎమ్మెల్యేలతో నేడు పోటీ పడుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో టీడీపీ పార్టీకి పట్టు తక్కువ బడా నేతలుగా చెప్పుకునే ముక్కు కాసిరెడ్డి, కదిరి బాబులో లాంటి నేతలే తమ రాజకీయ ప్రస్థానంలో పార్టీలు మారుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటుంటే వారికి భిన్నంగా 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ జెండాను భుజాన వేసుకుని సామాన్య కార్యకర్త నుండి నేడు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ వరుస ఓటములతో కుదేలవుతుంటే ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు మండలాల వారీగా ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అలాగే నిత్యం పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని గడప గడపకు తీసుకువెళ్తూ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వం చేపడుతున్న అన్నదాత సుఖీభవ, రైతన్న మీకోసం, ఆటో నేస్తం, జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలతో పోటీ పడి మరి ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారు. అలాగే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటికే 2.5 కోట్లకు పైగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తను ఎమ్మెల్యే కాలేకపోయినా మిగతా ఎమ్మెల్యేలతో పోటీ పడి ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి కోసం గడిచిన 18 నెలల కాలంలో ఇప్పటికే 400 కోట్లకు పైగా నియోజకవర్గంలో పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్అండ్బి, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ, డిఆర్డిఏ, ఎన్ఎస్పి, సోషల్ వెల్ఫేర్, ఐటీడీఏ, పిఆర్, ఎంఈసిఎంఈ పార్క్ ఇలా ఎన్నో తన శక్తికి మించి నియోజకవర్గ అభివృద్ధిలో గూడూరు ఎలక్షన్ బాబు దూసుకుపోతున్నారు. గెలుపు ఎరగని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ 2029 ఎన్నికల గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ టీడీపీ శ్రేణులతో పాటు జనసేన, బీజేపీ నాయకులను కలుపుకొని పోతూ 2029 ఎన్నికల్లో ఎర్రగొండపాలెంలో టీడీపీ జెండా రేపరేపలాడాలి అని పనిచేస్తున్నారు. రాజకీయాల్లో రోజుకొక పార్టీ మారే ఈ రోజుల్లో ఒకే ఎజెండా టీడీపీ జెండా అంటూ
రాజకీయం చేస్తున్న గూడూరి ఎరిక్షన్ బాబుకు I9 తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. మీరు అనుకున్నట్లు 2029లో ఎర్రగుంటపాలెంలో ఎమ్మెల్యేగా టీడీపీ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ మరొక్కసారి గూడూరి ఎరిక్షన్ బాబుకు I9 తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. అంధకారంలో ఉన్న ఎర్రగుంటపాలెం నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు అండగా ఎర్రగుంటపాలెం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా ఎర్రగుంటపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారి జన్మదినం మాకు పండుగ దినం. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ కష్టం సుఖంలో ఎల్లప్పుడూ మీ వెన్నంటే నడిచే మీ చిట్యాల వెంగల్ రెడ్డి, ఎర్రగుంటపాలెం మండల టీడీపీ అధ్యక్షులు. కష్టం సుఖంలో ఎర్రగుంటపాలెం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా ఎర్రగుంటపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఇలాగే ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ వెన్నంటే నడిచే మీ పోట్ల గోవిందు, పొల్లల చెరువు మండలం టీడీపీ అధ్యక్షులు. ప్రతి గడప నీకే స్వాగతం అంటూ 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు అతడే అతడే మన చంద్ర. ఎర్రగుంటపాలెం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులకు కొండంత అండగా ఎర్రగుంటపాలెం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా ఎర్రగుంటపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నిత్యం మీ వెన్నంటే నడిచే మీ మేకల వలరాజు యాదవ్, త్రిపురాంతకం మండలం టీడీపీ అధ్యక్షులు. ఎర్రగుంటపాలెం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మా ఎర్రగుంటపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నిత్యం మీ వెన్నంటే నడిచే మీ మెట్టు శ్రీనివాసరెడ్డి, పెదర్వీడు మండలం టీడీపీ అధ్యక్షులు.